యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు. దాంట్లో ఎలా అన్నం పరబ్రహ్మ స్వరూపమైంది అనే విషయం తెలియాలి కదా, అది కొంచెం తెలిసేలా చెబుదాం. నువ్వు అంటావు నీకు తెలుసు ఆ విషయం, కానీ ఇప్పుడు నువ్వు చెప్పలేవు కదా దాని గురించి. నేను చెప్తాను. అలా నీలాంటి వాళ్ళకి కొంచెం ఉపయోగపడచ్చు కదా. మనం మహాపండితులకు ఎవరికి ఉపయోగపడకపోయినా కనీసం ఓకే, చిన్నపాటి పండితులు నీలాంటి వాళ్ళకైనా అర్థమైతే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు, అంటే 13 రోజులు మాత్రమే. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరం 28 రోజులు మాత్రమే. ఏ సంవత్సరమైనా కూడా 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం 13 రోజులే. కాబట్టి ఈ 13 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలో కేతువు, అంటే సింహరాశిలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది వాంఛనీయము కాదు. అంటే ఎక్కువగా చెడు వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఆ పనులు చేయాలనే కోరిక ఎక్కువ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అయినా ఈయన మోక్షకారకుడు కాబట్టి అంతగా రాహు అంతగా బాధించకపోయినప్పటికీ మొత్తం మీద జన్మంలో ఏ గ్రహము కూడా గోచార రీత్యా ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించజాలదు. అలాగే కేతువు కూడా యోగించజాలడు. కాబట్టి దీనికి ఈ కేతు గ్రహానికి మీరు పరిష్కారం చేసుకోవాలి అన్నట్టయితే వినాయకుడికి, విఘ్నేశ్వరుడి గుడికి, విఘ్నేశ్వరుని యొక్క దర్శనం చేసుకోండి. వీలైతే 2 గరికి గడ్డే అలా లేదా ఆకు పూజ అంటారు తమలపాకులతో, అట్లాంటివి ఏవో చేయించుకున్నట్టయితే ఈ కేతుగ్రహం చల్లబడతాడు. అట్లాగే ఇక్కడ మీకు 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం 8 రోజులు జరుగుతోంది. ఈ 8 రోజులు మాత్రం మీకు చాలా ఉపయోగపడతాడు. ఆయన ఎట్లాగా ఏ విధంగా మనకి సహకరిస్తాడు అన్నట్టయితే 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము, లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా అప్పు దొరుకుతుంది. అంటే తీర్చవలసిన వాళ్ళకి తీర్చేయగలుగుతాము, కావాలనుకుంటే అప్పు పుడుతుంది. అంటే మొత్తంగా మీకు ధనానికి లోటు లేనటువంటి పరిస్థితి 8 రోజులు కుజుడు కల్పిస్తూ ఉన్నాడు. అంటే తదుపరి ఆయన సంక్రమణం చెంది 7వ స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి పార్ట్నర్షిప్లో వ్యాపారం బిజినెస్ చేస్తుంటారు, లేదా ఫ్యాక్టరీ పెడుతుంటారు. అటువంటి వారి మధ్య చిన్న అభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశం 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ఈ 5 రోజుల్లో జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ 7వ స్థానంలో చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మొత్తం 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. కుజుడి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇక రవి ఆయన ఉపయోగపడరు. అలాగే శుక్రుడు కూడా ఇక్కడ ఈ రాశి వారికి, అంటే సింహరాశి వారికి శుక్రుడు కూడా ఎక్కువ రాశుల్లో 12 రాశులకు గాను 10 రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి శుక్రుడు కూడా ఈ రాశి వారికి ఆయన సహకరించజాలడు, ఆయన ఉన్న 7వ స్థాన రీత్యా. ఇకపోతే బుధుని కనుక తీసుకున్నట్టయితే బుధుడు మనకి ఇక్కడ మొత్తం అదే 16వ తారీఖు నుంచి 28వ తారీఖు 13 రోజులు కూడా ఇక్కడ 7వ స్థానంలో ఉన్నారు. ఆయన మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఒకే అన్యోన్యత, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అన్యోన్యత కనిపిస్తూ ఉన్నారు. అంటే మీకు ఇక్కడ ఉపయోగపడేటటువంటి గ్రహాలు ఏమున్నాయి అంటే బుధుడు ఒకడు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంతకంటే ఎవరు కనిపించట్లేదు. ఆఖరి శుక్రుడు కూడా మనకి కనిపించటం లేదు 7వ స్థానంలో ఉండి. ఇక రాహు కూడా అక్కడే ఉన్నారు, 5వ గ్రహంగా మొదటి నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా భార్యాభర్తల మధ్యన చికాకులు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా చికాకులు కలిగించే పరిస్థితి ఉన్నది. ఆయన అనుకూలత లేదు. ఇకపోతే శని భగవానుడు 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానంలో ఉండటం వల్ల దీన్ని అష్టమ శని అంటారు. ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైన, అంటే శని భగవానుడు 3 రాసుల్లో యోగించినా మిగతా వాటిలో అటు చూసి చూడనట్టుగా ఒక రకంగా పోయినా 3 రాసుల్లో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని రూపంలో 3 రాసుల్లో 5 రాసుల్లో కొంచెం ఎక్కువగా బాధించేటటువంటి పరిస్థితి. అష్టమ స్థానం అనేటటువంటి ఆయుస్థానము,
ఆ కారకుడు కూడా శనే కాబట్టి అక్కడ ఆయన ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కొన్ని దుర్వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. పరాభవాలు, అవమానాలు, ధన నష్టము, ఎవరితో మాట్లాడినా కలహం రావటం, ఇట్లాంటివి పరిస్థితులన్నీ కూడా శని భగవానుని అష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ గురుగ్రహ సంచారం అనేటటువంటిది ఇక్కడ మనకి ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు రాకుండా ఆయన చూసుకుంటూ ఉంటారు. ఏదైనా వ్యవహారం మొదలెడితే అందులో కొంచెం విజయాన్ని సాధించేటటువంటి అవకాశాన్ని గురువు కల్పిస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా మనం ఈ ఈ సింహరాశి వారికి చెప్పుకోవాలంటే గురుడు పూర్తిగా అనుకూలుడే, అలాగే బుధుడు ఒకడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడిని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 8 రోజులు ఒక రకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇంతకు మించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ వీరికి యావరేజ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎక్కువ గ్రహాలు ప్రతికూలతలే ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకోండి. వాటిని నవగ్రహాలని ప్రసన్నం చేసుకున్నట్టయితే అన్ని శుభాలు జరుగుతాయి. శుభం పోయి మీరు ఆ గుళ్ళకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే కుజుడు పూర్తిగా ఈ 13 రోజులు మీకు ప్రతికూలురే, ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 13 రోజులు జరుగుతుంది. ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. శుక్రుడు ఈ 13 రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, గుళ్ళు గోపురాలు తిరగలగటం, అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం, భావాద్భావం తీసుకుంటే మనకు 9 భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము, వారికి ఏదైనా సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, డ్రాయింగ్ ఇట్లా లలిత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణించడం, ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా 9వ స్థానంలో బుధుడు యోగించజాలరు. కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుపోవటం, ఏదో గుళ్ళ గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు. అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం, ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా 5 గ్రహాలు మనకు 9వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక్క శుక్రగ్రహం ఒకటే. మిగతా 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాడు అనుకోండి, అవసరం లేని అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక 3 నెలలో 4 నెలలో లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్లో 3 నెలలు 4 నెలలు పెడితే తీసేస్తారు. కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము, శుక్రగ్రహము, 2 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమీ కంగారు పడద్దండి. ఇది కేవలం 13 రోజులు మాత్రమే, అది కూడా గోచారం మాత్రమే. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ 13 రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా, మనం 2.5 సంవత్సరాలుగా నేను ఏకధాటిగా చెబుతూనే ఉన్నాను, నవగ్రహాలు చదువుకోండి అయ్యా, 2 నిమిషాలు సరిపోతుంది, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను. ఈసారికి
ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా, ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి. అవి సరిపోతాయి ఖచ్చితంగా. అవి 13 రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు ఇది చేసుకోండి, ఈ నవగ్రహాలు చేసుకోండి. చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభం భూయ.